ఇదే మా మేడం వాళ్ళ చెల్లెళ్ళు ఇక్కడే నెలకు 2-3 సార్లు పార్టీలు అయితే చేసుకుంటారు ఆడవాళ్ళంతానే. ఈ రోజు పొద్దున్నే వచ్చింది మేడం సాఫర్ నుంచి, మధ్యాహ్నం కల్లా పార్టీకి అయితే వచ్చేసింది. నన్ను బండి పార్కింగ్ లో పెట్టేసి కింద దివానీలో కూర్చోమన్నది వెళ్ళి. ఇటు పక్కనే డ్రైవర్ రూమ్ కూడా ఉన్నది. డ్రైవర్ రూమ్ లో తెలుగతనే ఎంతసేపు కూర్చొని ఉండడం ఎందుకని బోర్ కొట్టి బయటకి అయితే వచ్చాను. బయట ఒక సోఫా వేసి ఉంటే ఆ సోఫా మీద కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఈ లోపల మేడం ఫోన్ చేసి సకల్ సయ్యారా అన్నది. బండి స్టార్ట్ చేసుకుని మేడం ఎక్కించి ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత 5 దినాలు చేతికిచ్చి నక్కి అయితే తెమ్మన్నది మేడం. నక్కి అంటే ఈ షాప్ లోనే దొరుకుతుంది, ఇక్కడ తయారు చేస్తారు దీన్ని, మా తమ్ములు అంటారు ఇట్లని. నక్కి అంటే ఏమి కాదు, శనగలు ఇవి ఉడకబెట్టిన శనగలు, దాంట్లో నీళ్ళేసి అమ్ముతారు అంతే. నేను ఒకసారి తిన్నాను, అసలు నాకు నచ్చలేదు. అసలు వాసన ఏదో రకం కింద ఉంటాయి. కానీ అరబీ వాళ్ళకి చాలా ఇష్టం ఇది. మా మేడం ప్రతిసారి ఇవే తెప్పించుకుంటది. నక్కి అంటది ప్రతిసారిని. ఇవి తయారు చేసే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. 2 నక్కి అయితే కట్టమన్నాను, కట్టేసిన చేతికి ఇచ్చేసాడు. తవ మీ కన్సూన్ అయితే అయింది. ఇట్లకి అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ లోపల మేడం ఫోన్ చేసి జమ్మేకి వెళ్ళి కుబుసులు తీసుకురా అనేసి ఫోన్ చేసింది. 10 ప్యాకెట్లు తీసుకోమన్నది. ఒక్కో ప్యాకెట్ 50 ఫిల్సింది. ఇట్లకి 100 అయితే అయింది. ఈ సామాన్లు ఇంటికాడ ఇచ్చేసి మన రూమ్కి వెళ్ళిపోవడమే. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.